కొన్ని లక్షల టన్నుల ప్లాస్టిక్ వ్యర్థాలు ఒక్కొక్క దేశం అది సముద్రంలో కల్పిస్తున్నారు. డ్రైనేజ్ మురికి సముద్రంలోనే. ఇండస్ట్రీస్ నుంచి వచ్చే ఏదైతే విష రసాయనాలను అవి కూడా సముద్రంలో కలుస్తున్నాయి. మిజైల్స్ పరీక్ష చేస్తారు, అది కూడా సముద్రంలో కలుస్తున్నది. పెట్రోల్ డీజిల్ అన్ని ట్యాంకర్స్ వస్తుంటుంది, స్టీమర్లు తిరుగుతూ ఉంటుంది, అది సముద్రం నీళ్ళలో గెలుస్తున్నది. ప్లస్ హాస్పిటల్స్ నుంచి వచ్చే వేస్టేజ్, అధికంగా వేస్టేజ్ అంటే సూదులే అనుకోండి, ఇంకేదైనా అది కూడా తీసుకుపోయి సముద్రంలో కల్పిస్తున్నారు. సముద్రం పడి ఎంత పొల్యూటెడ్ అయిపోయిందంటే అసలు భూమి మీద ఏర్పడుతున్న ఎంతంత కాలుష్యం ఉందో అంత తీసుకుపోయి సముద్రంలో కల్పిస్తున్నారు. ఆ నీటితో తయారు చేస్తున్న ఉప్పు ప్రస్తుతం ఏమాత్రం శ్రేయస్కరం కాదు. అయితే మనకు ఈనాడు పేపర్ కూడా వేసిండ్రు August 14, 2024 సముద్ర ఉప్పుల మైక్రో ప్లాస్టిక్స్ అధికంగా ఉన్నాయని. అదే కొన్ని గణాంకాలు మనకేం చెప్తారంటే 10 సంవత్సరాల కింద గణాంకాలు 1 కిలో సముద్ర ఉప్పుల 30 నుంచి 40 గ్రాముల మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయని. అది శరీరంలో ఏమాత్రం కలవదు. శరీరంలో కలవకపోగా అది ఒక్కొక్క పార్టీ దగ్గరికి వెళ్ళినాను. సపోజ్ ఎగ్జాంపుల్కు కిడ్నీస్, లంగ్స్, లివర్ లేదంటే కండ్లు కానీ మూత్రపిండాలు కానీ ఎక్కడెక్కడైతే ఈ మైక్రో ప్లాస్టిక్స్ మనం తిన్న మైక్రో ప్లాస్టిక్స్ అక్కడ చేరుతుందో ఆ పార్ట్ డ్యామేజ్ అయిపోతుంది. ఈ మైక్రో ప్లాస్టిక్స్ అధికంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే అంటే ఉప్పు ద్వారా చక్కెర ద్వారా వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే అంతిమంగా క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఉంటుంది. ఇప్పుడు క్యాన్సర్ అనేది ఎట్లా అయిపోయిందంటే సర్వసాధారణం ఉంటారు. ఎందుకు సర్వసాధారణం అనేది ఎవరు గుర్తిస్తలేరు.